హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. Winter is coming. Might just be the cold. వింటర్ వస్తే చాలు మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఇబ్బంది పెట్టే జలుబు, కామన్ కోల్డ్. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? అసలు జలుబు అనేది ఎందుకు వస్తుంది? బ్యాక్టీరియా వల్ల కాదు, ఫంగస్ వల్ల కాదు, పారాసైట్స్ అంటే పురుగుల వల్ల కాదు, ఐస్ క్రీమ్ వల్ల అసలు కాదు. జలుబు అనేది వైరసెస్ వల్ల వస్తుంది. అందులో కూడా రైనో వైరసెస్ అనేవి మోస్ట్ కామన్గా వస్తాయి. ఆ రైనో వైరసెస్లో కూడా 100కి పైగా రకాలు ఉన్నాయి. కాబట్టి ఆ 100 రకాల్లో మీకు ఏ వైరస్ వల్ల వచ్చిందో తెలియదు. మీకు ఒక రకం వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చాక దాని యొక్క ఇమ్యూనిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది, కానీ అది మిగిలిన రకాల నుంచి సేవ్ చేయదు. కాబట్టి టెక్నికల్లీ స్పీకింగ్ మీకు మీ లైఫ్లో జలుబు అనేది 100కి పైగా సార్లు రావచ్చు. అసలు జలుబు అనేది వింటర్లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే, ఆ వింటర్లో యొక్క కోల్డ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ టెంపరేచర్ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా ఆ చలి వల్ల అందరూ ఇంట్లోనే క్రౌడ్ అవుతారు కాబట్టి ఇంకా స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కోల్డ్ టెంపరేచర్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం వీక్ అవుతుంది. దీనికి సిమ్టమ్స్ ఏంటో ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. ఆడపిల్లని ఏడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? ఈ జలుబు రాగానే మనందరం కామన్గా చేసే మిస్టేక్ మెడికల్ షాప్కి వెళ్ళడం. ఆ మెడికల్ షాప్ వాడు కామన్గా చేసే మిస్టేక్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం. యాంటీబయాటిక్స్ అనేవి జలుబుకి అస్సలు హెల్ప్ చేయవు. ఎందుకంటే ఈ జలుబు అనేది వైరసెస్ కాజ్ చేస్తుంది, బ్యాక్టీరియా అస్సలు కాదు. యాంటీబయాటిక్స్ కనిపెట్టింది బ్యాక్టీరియాని చంపడానికి, వైరసెస్ని కాదు. కొంతమంది ఏమంటారంటే జలుబు వచ్చినప్పుడు కఫం పచ్చగా వచ్చినా పసుపుగా వచ్చినా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి యాంటీబయాటిక్స్ వాడాలి అంటారు. కానీ సిడిసి క్లియర్గా ఏం చెప్తుంది అంటే, జలుబు వచ్చినప్పుడు కఫం పచ్చగా ఉన్నా పసుపుగా ఉన్నా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు, దానికి యాంటీబయాటిక్స్ అనేవి అవసరం లేదు. ఎంత చెప్తున్నావు, మరి ట్రీట్మెంట్ ఏంటో చెప్పొచ్చు కదా అంటారా? అయ్యున్నొద్దు, నువ్వు ముందు పాయింట్కి రా. ఈ జలుబు అనే దానికి ట్రీట్మెంట్ లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? జలుబు వచ్చినప్పుడు ఇంకేం చేయొచ్చు అంటే, ఒకటి సాల్ట్ వాటర్ గార్గ్లింగ్, అంటే గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని 15 సెకండ్ల పాటు పుక్కిలించి ఉయ్యాలి. ఇంకా లొజెంజెస్ అంటే స్టెప్స్, విక్స్ లాంటివి వాడచ్చు. ఇంకా ఆవిరి పట్టడం. మరి ఏం మందులు వాడాలి అంటే యాంటీహిస్టమిన్స్ అంటే సిట్రజన్ లాంటివి వాడచ్చు. జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవడం. మీకు దగ్గు ఎక్కువగా వస్తే కాఫ్ సిరప్ వాడచ్చు, అది డాక్టర్ రాసి ఇచ్చింది మాత్రమే. ఇవన్నీ మెజర్స్ కూడా టెంపరీ రిలీఫ్కి మాత్రమే. వీటిల్లో ఏది వైరస్ని చంపడానికి కాదు. వైరస్ని చంపేది మీ బాడీలో ఉన్న WBC మాత్రమే. ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే, ఒకటి మీకు ఏ పాయింట్లో అన్నా ఆయాసం వస్తే, లేదా చెవి నొప్పి వస్తే, లేదా గొంతు నొప్పి చాలా ఎక్కువగా ఉంటే, లేదా మీకు సిమ్టమ్స్ అనేవి వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించవాలి. ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, జలుబు వస్తే మీ బాడీకి ఇవ్వాల్సింది యాంటీబయాటిక్స్ కాదు, కొంచెం టైం. ఎందుకంటే మీరు ఏం మందులు వాడినా వాడకపోయినా జలుబు అనేది 7 నుంచి 10 రోజుల్లో దానికి అదే తగ్గిపోతుంది. ఇంకా ఇలాంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.